హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వరాసు. ఈరోజు వీడియో వచ్చేసి శనివారం రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నా. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లక్కీలీ ఈ మంత్లో సెకండ్ సాటర్డే వచ్చింది కాబట్టి నాకైతే లీవ్ ఇచ్చారండి. సో పూజ అయితే చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. సో ఆ రోజు మార్నింగ్ లేచి నీట్గా స్నానం అవి చేసేసి దేవుడి దగ్గర అయితే శుభ్రం చేసుకుని నైవేద్యానికి అయితే వడలు, పులిహోర, పరమాన్నం ఇంకా వడపప్పు చడిమిడి చేసుకున్నాను. నెక్స్ట్ అయితే వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అంట పిండి దీపారాధనలు. సో దానికైతే ఇలా దీపములు చేసుకున్నాను బియ్య పిండితో. నెక్స్ట్ అయితే దేవునికి చక్కగా పూలమాలలు వేసి తులసి దళాలు కూడా చాలా ఇష్టం అంట వెంకటేశ్వర స్వామికి. అవి నాకు కొన్నే దొరికాయి. అట్లా పూజ చేసుకున్నాను. నైవేద్యాలు పెట్టి టెంకాయ కొట్టుకొని కమలాకాయలు పెట్టుకుని నీట్గా దీపారాధన చేసుకుని స్తోత్రం జపించి పూజ అయితే చక్కగా చేసుకున్నానండి. ఇంకా ఎలాగో సెకండ్ సాటర్డే ఇచ్చారు, ఎలాగో స్కూల్ కూడా లేదు కాబట్టి పిల్లల్ని తీసుకుని అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉన్న మాగుంట లేఅవుట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయానండి నేను. సో ఈ వీడియో అయితే మా శ్రీరామ్ తీసాడు. ఎలా తీసాడు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇట్లా వెళ్ళనంటేనే చక్కగా 3 సార్లు ప్రదక్షిణ చేసేసుకుని ఫస్ట్ అయితే దీపారాధన చేసుకున్నానండి. టెంకాయ కొట్టుకొని పళ్ళు కూడా నివేదించేసి దీపారాధన చేసుకుని అప్పుడు దర్శనానికి అయితే వెళ్ళాము. అక్కడైతే చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయండి. ధ్వజస్తంభం చాలా బాగుంటుంది. ఇంకా మెయిన్ వెంకటేశ్వర స్వామి అండి. అంటే నిన్న భీష్మ ఏకాదశి కూడా వచ్చింది కాబట్టి క్రౌడ్ అయితే మామూలుగా లేదు, కానీ చాలా చాలా బాగుంటుంది. పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్లో. చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి అక్కడ. కరెక్ట్గా టైంకి దేవుణ్ణి అయితే ఊరేగించారండి పల్లకి సేవలో. ఇంకా దేవుణ్ణి అయితే లోపల పెట్టేస్తున్నారు యాగశాలలో. నెక్స్ట్ ఆంజనేయ స్వామి చక్కగా ఇంకా దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ అయితే చక్కగా అయింది దర్శనము. నెక్స్ట్ అయితే ప్రసాదం తీసుకున్నాము. మా పిల్లలిద్దరు ప్రసాదం కోసం ఈగర్లీ వెయిటింగ్. మా వాడి ఎక్స్ప్రెషన్ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ ఇంకా ఫొటోస్ దిగాము. మా శ్రీరామ్ అయితే నాకు ఫొటోస్ తీశాడు. సో అందులో ఏకాదశి మాఘమాసంలో శనివారం చాలా స్పెషల్. చిన్నప్పటి నుంచి అమ్మ కూడా చేసేది, సో నేను కూడా ఫాలో అయ్యాను. అందులో భీష్మ ఏకాదశి కూడా వచ్చింది కాబట్టి లక్కీగా నాకు లీవ్ దొరకడం, ఇట్లా పూజ చేసుకోవడం చాలా అదృష్టంగా భావించాను. గుడికి వెళ్ళాను కూడా. సో చాలా రోజుల నుంచి అనుకున్న గుడికి వెళ్ళాలని. దర్శనం అయితే సూపర్గా అయింది. ఇంతే ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.